టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా రెడ్ బుక్ అంశం హాట్ టాపిక్ గా ఉంది. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే అంశం కూడా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు రెడ్ బుక్ అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీ నేతలను ఇబ్బందులు పెట్టిన అధికారుల పేర్లు లోకేష్ ఆ బుక్ లో రాసుకున్నారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆళ్లగొడ్డ టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా తన వద్ద రెడ్ బుక్ ఉందని కమెంట్లు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. అఖిలప్రియ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన వద్ద రెడ్ బుక్ ఉందని, ఇందులో 100 మందికి పైగా పేర్లు ఉన్నాయన్నారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెడ్ బుక్ లో పేరు ఉందంటే వారిని తాను ఏదో చంపేస్తానని భయపెట్టడం కాదన్నారు. ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అఖిలప్రియ తెలిపారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందిపై తప్పుడు కేసులు బనాయించారని, అలాంటి వారికి ఇప్పుడు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే తోలు తీస్తానని హెచ్చరించానని, అదే తరహాలో ఉంటానని అఖిలప్రియ పేర్కొన్నారు. ఒక్కొక్కరికి లెక్కలకి లెక్క చెబుతానని అన్నానని గుర్తు చేశారు. ప్రస్తుతం అఖిలప్రియ రెడ్ బుక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.